అందరికీ శుభోదయం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. అందరికీ కూడా క్లాస్ కు స్వాగతం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, అలాగే సమస్త గురుమండలానికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, శంకర్ భగవత్పాదుల వారికి, అలాగే సర్వ గురుమండలానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంది. అలాగే భూమాతకు, ప్రకృతి మాతకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ గురువులందరినీ కూడా మన ధ్యానానికి ఆహ్వానిస్తూ వాళ్ళ సమక్షంలో ధ్యానం చేసుకున్నాం చక్కగా. అందరికీ కూడా క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం సత్యవతి గారు, క్లాస్ కు స్వాగతం అండి. ఇంకా ఒక సింపుల్ ప్రాణాయామ చేసుకొని మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం, ధ్యానం క్లాస్. ఓకే, చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ. ఎడమ చేతిలో చిన్ముద్ర, విష్ణుముద్ర కుడి చేతిలో, రైట్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కుడి వైపు అయిపోయింది. ఇప్పుడు ఎడమ వైపు క్లోజ్ చేసి, లెఫ్ట్ క్లోజ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి పీల్చడం, వదలడం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ. రైట్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోవడము, కొంచెం సేపు పెట్టి రైట్ సైడ్ వదలడం. ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ తీసుకోవడము, లెఫ్ట్ సైడ్ బ్రీత్ వదలడము. లెఫ్ట్ బ్రీత్ తీసుకోవడము, రైట్ వదలడము. రైట్ బ్రీత్ తీసుకోవడము, లెఫ్ట్ బ్రీత్ వదలడం. లెఫ్ట్ బ్రీత్ తీసుకోవడం, రైట్ వదలడం. రైట్ బ్రీత్ తీసుకోవడం, లెఫ్ట్ బ్రీత్ వదలడం. లెఫ్ట్ బ్రీత్ తీసుకోవడం, రైట్ వదలడం. ఓకే, ఇప్పుడు ఒక 5 times ఓంకారం చెప్పేసి క్లాస్ స్టార్ట్ చేయాలి. అకార ఉకార మకారాలతో కూడి ఓంకారము. ఆ ఊ మా. ఆ ఊ ఆ ఊ.
ఆ ఆ ఊ ఆ ఊ థ్యాంక్ యూ. ఇప్పుడు ధ్యానం క్లాస్ స్టార్ట్ చేద్దాం. మేడం గారు క్లాస్ స్టార్ట్ చేయండి. అందరూ కూడా చేతుల్లో చేతులు, కాళ్ళు క్రాస్ చేసుకోవడము, స్థిర సుఖాసనము, వెన్నుపూస నిటారుగా కూర్చోవడము, అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి. చక్కగా మంచినీళ్ళు తాగి కూర్చోండి. మేడం గారు మనకు చక్కగా ధ్యానం చేయిస్తారు. ఓకే ఓకే మాట వినిపిస్తుందా అండి? ఓకే. ఓకే అండి, అందరూ చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము. తల నిటారుగా ఉంచుకుందాము. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నాము. మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంది. చక్కని ధ్యాన స్థితిలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ధ్యాన సాధనే దైవ సాధన. దేహమే దేవాలయము. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చెయ్యాలి. దేవతలు ధ్యాన సాధన చేశారు. మనం కూడా అమృతాన్ని సేవించారు అంటారు దేవతలని. మనం కూడా ధ్యాన సాధన చేసినప్పుడు ఆ విశ్వము నుంచి వచ్చే చైతన్య శక్తిని తీసుకుంటాము. అదే అమృతము సేవించటము. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో శూన్య స్థితికి వెళ్తామో చక్కగా మన ఆరోగ్యము తొందరగా కోలుకుంటున్నాము. ఎందుకని? ఆ చైతన్య శక్తిని తీసుకుంటున్నాం కాబట్టి. అదే అమృతాన్ని సేవించడము అంటే. ధ్యాన సాధనే దైవ సాధన. యోగులు, మహాత్ములు అందరూ చెప్పినది ధ్యాన సాధనే. వాళ్ళు చేసినది ధ్యాన సాధనే. వాళ్ళు చేసి మనకి చెప్పారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చెయ్యాలి. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మనలో ఉండే కల్మషాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. పాము ఎలా అయితే తన కుబుసాన్ని విడిచిపెడుతుందో మనకి తెలియకుండానే మనలో ఉండే దుర్గుణాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సాధన ద్వారానే అది జరుగుతుంది.
పూజలు, యజ్ఞాలు, హోమాలు ఎన్నో చేస్తాము. కానీ మనలో ఉండే బలహీనతలు పోవు. సాధన చేసినప్పుడే మనలో ఉండే బలహీనతలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. పాము ఎలా అయితే కుబుసాన్ని విడిచిపెడుతుందో మనం కూడా ధ్యాన సాధనలోనే వాటిని విడిచిపెట్టగలుగుతాము. ఆలోచన లేని మనస్సు అక్షయ పాత్ర. ఆలోచనతో ఉన్న మనస్సు భిక్ష పాత్ర. ఎప్పుడైతే ఆలోచన లేకుండా చేసుకుంటామో మన మనస్సుకి అనంతమైన శక్తిని తీసుకుంటాము. మన శరీరములో ఏ చోటకి వెళ్ళాలో ఆ శక్తి ఆ చోటకి వెళుతుంది. హాయిగా కూర్చుందాము. నిర్మలమైన మనస్సు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనస్సు దైవాన్ని వెతుకుతుంది. ఎక్కడా అని సాధన చేసినప్పుడే పరితపిస్తాము పరమాత్ముని కోసం, దర్శించాలి అని. భౌతికంగా ఎన్ని పూజలు చేసినా ఆ ఒక్క నిమిషం కూడా మన మనస్సును నిలబెట్టలేము. లలితా సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ అన్నారు. అంతర్ముఖమైనప్పుడే నన్ను దర్శించగలుగుతావు నువ్వు అని చెప్పారు. ప్రతి ఒక్కటి మనము జ్ఞానంతోటే తెలుసుకోగలుగుతాము. జ్ఞానము లేనప్పుడు ఏదో ఒక రకంగా చదువుతామంతే. దాని అర్థమో తెలీదు, పరమార్థమో తెలియదు. ఇన్నిసార్లు చదివితే పుణ్యం వస్తుంది, అన్నిసార్లు చదివితే మన కోరిక నెరవేరుతుంది అనే సంకల్పంతో చదువుతాం ఏదైనా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహార ఏక బిల్వం శివార్పితం. ప్రతి ఒక్క దైవానికి ఆ పూలంటే ఇష్టము, అదంటే ఇష్టము, ఇదంటే ఇష్టము అని మనం ఎన్నెన్నో తెచ్చి పెడుతూ ఉంటాము. ఆ మహేశ్వరుడికి, ఆ మహాదేవుడికి మారేడు దళం అంటే ఇష్టమని ఆ చెట్లు మారేడు దళాలన్నీ కోసి ఆ భగవంతుడికి అర్పిస్తాము. అందులో ఎంతో పరమార్థం ఉంది. ఆ సత్యాన్ని సాధన చేసినప్పుడే తెలుసుకోగలుగుతాము. త్రిదళం అంటే మూడు ఆకులు ఒకే కాండముపై ఉంటాయి. మనలో కూడా తమోగుణము, రజోగుణము, సత్వగుణము అనేవి మన లోపల ఉంటాయి. ఆ మూడు గుణాలని ఒకటిగా చేసుకున్నప్పుడే శుద్ధ సాత్విక గుణం అవుతుంది. ఏ కష్టానికి బాధపడము, సుఖానికి పొంగిపోము. త్రిదళం త్రిగుణాకారం, మూడు వికారాలుంటాయి. తమో గుణంతో ఒకలా ప్రవర్తిస్తాము,
రజోగుణంతో ఒకలా ప్రవర్తిస్తాము, సాత్విక గుణంతో ఒకలా ప్రవర్తిస్తాము. శుద్ధ సాత్విక గుణంలోకి రావటమే జ్ఞానము. త్రినేత్రంచ, మనము ఈ రెండు కళ్ళతో చూసేది కాదు, మూడో నేత్రముతో చూసేదే అంతర్ముఖము. ప్రతి ఒక్కరికి రెండు కనుబొమ్మల మధ్య మూడో కన్ను ఉంటుంది. అదే అంతర్ముఖము, అదే ఆజ్ఞాచక్రము. మన శరీరములో ఏ అవయవము ఏ పని చెయ్యాలన్నా ఆజ్ఞాచక్రము ద్వారానే జరుగుతుంది. ఆజ్ఞ అంటే పనిని పురమాయించేది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం. ఎప్పుడైతే ఈ మూడు గుణాలని ఒక తాటిపైకి తెస్తావో, ఒకటిగా చేస్తావో, శుద్ధ సాత్విక గుణంలోకి వస్తావో, త్రినేత్రంచ అంటే మూడో కన్ను ఎప్పుడైతే తెరుచుకునేలా నువ్వు ధ్యాన సాధన చేస్తావో, త్రియాయుధం అంటే ఈ మూడు గుణాల్ని జయించే ఆయుధము నీ చేతికి వస్తుంది. అదే జ్ఞానము. త్రిజన్మ పాప సంహార ఏక బిల్వం శివార్పితం. అప్పుడేం జరుగుతుంది? మూడు జన్మల నుంచి ఏమైతే పాపాలు చేసి వచ్చామో, ఎన్ని కర్మలు చేసుకొని వచ్చామో, ఆ కర్మలన్నీ దగ్ధమవుతాయి. త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహార ఏక బిల్వం శివార్పితం. మనం శివుడికి ఎలా పూజ చెయ్యాలి? మన మూడు గుణాలని ఒక గుణం చెయ్యాలి. శుద్ధ సాత్విక గుణం చేసి ఆ పరమాత్మకి అంతర్ముఖ పూజ చెయ్యాలి. అందుకే మారేడు దళము ఒకే కాండంపై ఉంటుంది కాబట్టి మూడు ఆకులతో మనం కూడా తమో గుణము, రజోగుణము, సాత్విక గుణంను విడిచిపెట్టి ఈ మూడు గుణాలని ఒక్క గుణంగా చేసుకోవాలి. శుద్ధ సాత్విక గుణం చేసుకోవాలి. ఈ రెండు కళ్ళు మూసినప్పుడు మూడో కన్ను తెరుచుకుంటుంది. అదే అంతర్ముఖము. ఆ అంతర్ముఖమైనప్పుడు ఏమవుతుంది? మనలో ఉండే వికారాలన్నీ వెళ్ళిపోతాయి. రకరకాల వికారాలు ఉంటాయి. అహంకారము, మమకారము, బద్ధకము, రకరకాలుగా ఒక్కొక్క గుణము ఒక్కొక్క వికారాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అలా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ రెండు కళ్ళు మూసి మూడో కన్ను తెరుచుకుందో, జ్ఞానం అనే ఆయుధం మన చేతికి వస్తుంది. జ్ఞానం అనే ఆయుధం మన చేతికి వచ్చినప్పుడు మన జన్మల నుంచి, మూడు జన్మల నుంచి వచ్చే కర్మలని మనము దగ్ధం చేసుకుంటాము. ఏక బిల్వం శివార్పితం. అలా మనము ధ్యాన సాధన ద్వారా ఆ త్రినేత్రుడికి మనము పూజ చెయ్యాలి, అంతర్ముఖ పూజ చెయ్యాలి. అదే మారేడు దళములో ఉన్న జ్ఞానము. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి మనం చక్కగా అంతర్ముఖ పూజ చేద్దాము. చక్కని ధ్యాన సాధనలో ఆ త్రినేత్రుడికి, ఆ దేవాది దేవుడైన మహాదేవుడు నిరంతరము కళ్ళు మూసుకొనే ఉంటారు. మనస్సు అనే నందీశ్వరుణ్ణి గుమ్మం బయటే ఉంచుతారు కాపలాగా. మనం కూడా మన మనస్సును జయించి చక్కని ధ్యాన సాధనలోకి వెళ్ళిపోదాం.
చక్కని సంగీతాన్ని వింటూ చక్కగా మన శ్వాసను గమనిస్తూ మన శరీరంలో ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉండండి. అంతర్ముఖం అవ్వండి. చక్కని సంగీతాన్ని వింటూ మన లోపలికి మనం ప్రయాణిద్దాం.
निच्चलुनु समर्पयामि షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి సర్వనిలయునకు వాసనము నెమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములిదే వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములిదే ధరణీ ధరుణకు గంధ పుష్పధూపములు ధరణీ ధరుణకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దినము షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి అమృత మధనునకు అదివో నైవేద్యము అమృత మధనునకు అదివో నైవేద్యము గమిజంద్ర నేత్రునకు కప్పుర విడెము అమృత మధనునకు అదివో నైవేద్యము గమిజంద్ర నేత్రునకు కప్పుర విడెము అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నినిగో షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి
ఎక్కువ కులజుడైన హీన కులజుడైన మిక్క మెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన మిక్క మెరిగిన మహానిత్యుడే ఘనుడు. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే. ఏదియును లేని కులహీనుడైనను విష్ణు, ఏదియును లేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన మిక్క మెరిగిన మహానిత్యుడే ఘనుడు. పరమమగు వేదాంత పఠన దొరకియు సదా హరిభక్తి లేని సన్యాసి కంటే. పరమమగు వేదాంత పఠన దొరకియు సదా హరిభక్తి లేని సన్యాసి కంటే. సరవిమాలిన అంత్యజాతి కులజుడైన, సరవిమాలిన అంత్యజాతి కులజుడైన నరసి విష్ణుని వెదకు ఆతడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన మిక్క మెరిగిన మహానిత్యుడే ఘనుడు. వినియు చదివియును శ్రీ విభుని దాసుడుగాక తనువు వేపుచూనుండు తపసి కంటే. వినియు చదివియును శ్రీ విభుని దాసుడుగాక తనువు వేపుచూనుండు తపసి కంటే. ఎనలేని తిరువేంకటేశు ప్రసాదన్నము, ఎనలేని తిరువేంకటేశు ప్రసాదన్నము అనుభవించిన తడప్పుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన మిక్క మెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన మిక్క మెరిగిన మహానిత్యుడే ఘనుడు. నిటారుగా ఉంచుకోండి. శాంతి ధ్యానం స్టార్ట్ చేస్తుంది. శ్వాసను గమనిస్తూ ఉండండి. చక్కని కాంతి ధ్యానం చేద్దాము.
ఆ భగవంతుడి దృష్టిలో మనం అందరమీ సమానం అని చెప్తున్నారు ఆ చక్కని పాటలో. మనందరము సూర్యు నుంచి, ఆ చంద్రుడి నుంచి, నక్షత్ర లోకవాసుల నుంచి అనంతమైన కాంతిని తీసుకుంటున్నాము. అనంతమైన కాంతి మన బ్రహ్మరంధ్రము గుండా మన శరీరంలోకి ప్రసరిస్తూ ఉంది. ఆ కాంతి మన చిన్న మెదడు, పెద్ద మెదడు, తలలో ఉండే సన్న సన్నని నరాలన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. ఆ కాంతి మన ముఖ భాగము, మెడ భాగము, గొంతు భాగము ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. ఆ కాంతి గొంతు భాగములో ఆ థైరాయిడ్ గ్రంథి ఆ తెల్లని కాంతితో నిండిపోయింది. మెడ, 2 భుజాలు, 2 చేతులు, అరచేతులు, 5 వేళ్ల కొనల వరకు ఆ తెల్లని కాంతి, అపారమైన ఆ తెల్లని కాంతి ఆ కాంతి మన మెడ భాగము నుంచి వీపు భాగము, వెన్ను భాగము, తుంటి భాగము వరకు ఆ తెల్లని కాంతి మన బ్రహ్మరంధ్రము గుండా ఆ కాంతి మన లోపలికి వస్తూనే ఉంది. ఒక దారలాగా. ఆ స్పర్శను గమనించండి, ఊహ చెయ్యండి, భావన చెయ్యండి. ఆ కాంతి శ్వాస నాళాల ద్వారా గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలు అవన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. ఆ కాంతి మన శ్వాస నాళాల ద్వారా మన పొట్ట లోపలి భాగాలకు ప్రవహిస్తూ ఉంది. చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, జీర్ణ వ్యవస్థ, ప్యాంక్రియాస్ గ్రంథి, లివరు, గర్భాశయము లోపలి భాగాలు, గర్భాశయము ఆ లోపలి భాగాలన్నీ తెల్లని కాంతితో నిండిపోయాయి. ఆ కాంతి మన తుంటి భాగము, తొడలు, మన జననాంగాలు, మోకాళ్ళు, ఆ 2 మోకాళ్ళ లోపలి భాగాలు చక్కగా కాంతి లోపలికి వెళ్ళిపోతున్నట్లుగా భావన చేయండి. మోకాళ్ళ నుంచి పాదాల వరకు, 5 వేళ్ల కొనల వరకు ఆ తెల్లని కాంతి, అపారమైన ఆ తెల్లని కాంతి మన శరీరం అంతా ఆ తెల్లని కాంతితో నిండిపోయింది. ఎటు చూసిన కాంతి, కాంతి, కాంతి. ఆ కాంతి మన నాభి ద్వారా బయటికి విరజిమ్ముతుంది.
చక్కగా ఆ కాంతి భూమాతకి వెళ్ళిపోతుంది. భూమి అంతా ఆ తెల్లని కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని మనందరిళ్ళకి ప్రసరింప చేసుకుందాము. మనందరి ఇల్లు ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చేయండి, సృష్టి చేయండి. మన ఇంట్లో వాళ్ళందరూ ఆ తెల్లని కాంతితో నిండిపోయారు. వాళ్ళు కూడా చక్కగా ధ్యాన సాధన చేస్తున్నారు, శాకాహారమే తీసుకుంటున్నారు. భావన చేద్దాము, సృష్టి చేద్దాము. ఎంతో మంది కొత్త వాళ్ళు చక్కగా ధ్యాన సాధన నేర్చుకోవటానికి ఈ గ్రూపులో సభ్యులుగా చేరారు. సంకల్పిద్దాము, అందరూ ధ్యాన సాధన నేర్చుకోవడానికి వస్తున్నారు. ఈ క్షణము నుంచి మనందరము సంపూర్ణమైన ఆరోగ్యముతో, ఆనందముతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నాము. అనంతమైన సంపదనిచ్చినందుకు ప్రకృతి మాతకు, సృష్టికర్తకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలు. మన కుటుంబాలకి ఏమేమి అవసరమో అవన్నీ ఇచ్చినందుకు ప్రకృతి మాతకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలు. ఆ కాంతి మన శరీరములో మజిల్స్ కి, కణాలకి, బోన్స్ కి, తేజస్సుకి, వర్చస్సుకి అన్నిటికి ఆ కాంతి వెళ్ళిపోయింది. ఆ కాంతితో నిండిపోయాము. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. చక్కగా అదే భావనతో ఉందాము. మన కోసం మనం చేసేది కాదు, ఇతరుల కోసం కూడా మనము చెయ్యాలి. 1-2 నిమిషాలు ఇక్కడ వైజాగ్ దగ్గరగా ఒక ఊర్లో ఒక ఫ్యాక్టరీ కాలిపోయింది. ఎంతో మంది, చాలా మందికి ప్రమాదం జరిగింది. ఈ ధ్యాన శక్తితో, ఈ తెల్లని కాంతితో మనమందరము కూడా 1-2 నిమిషాలు వాళ్ళందరూ చక్కగా సంపూర్ణమైన ఆరోగ్యంతో వాళ్ళందరూ ఇంటికి వచ్చినట్లుగా 1-2 నిమిషాలు మనం ధ్యాన సాధన చేద్దాము. ఎవ్వరూ కళ్ళు తెరవద్దండి. చక్కగా వాళ్ళందరూ మళ్ళీ సంపూర్ణమైన ఆరోగ్యంతో హాయిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లుగా భావన చేద్దాము. వాళ్ళందరూ ఎవరైతే ఆ ఫ్యాక్టరీలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ చక్కగా, హాయిగా, ఆనందంగా మళ్ళీ వాళ్ళ విధుల్లోకి వాళ్ళు జాయిన్ అయ్యి ఆనందంగా ఉన్నట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా మనం భావన చేద్దామండి. వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ విధుల్లో వాళ్ళు జాయిన్ అయ్యారు.
మీ 2 చేతుల్ని తీస్తే 2 కళ్ళ మీద ఉంచుకోండి. చేతుల ద్వారా వచ్చే విశ్వశక్తిని మన కళ్ళ ద్వారా మన శరీరంలోకి ప్రసరింప చేసుకోవడం. నిదానంగా మీ 2 అరచేతుల్ని తీస్తూ మీ అరచేతులను చూసుకుంటూ నిదానంగా మీ కళ్ళు తెరవండి. ఓకే మాస్టర్స్, చక్కగా ఇంతవరకు ఒక మంచి ధ్యానాన్ని చేసాము, ఎంతో శక్తిని పొందినాము. ఇంతవరకు చేసిన ధ్యానానికి అన్నింటికి కూడా మనం చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మన కన్న తల్లిదండ్రులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి, రమణ మహర్షుల వారికి అందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఓకేనా? ఇప్పుడు మనకు స్వాధ్యాయంలో సత్యం శివం సుందరం ఈ టాపిక్ ని వివరిస్తూ మనకు శివ గారు క్లాస్ కు వచ్చారు. సార్, శివ సార్, మీకు క్లాస్ కు స్వాగతం అండి. నమస్తే. అందరికీ శుభోదయం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా. అందరికీ శుభోదయం. ఇప్పటి వరకు అద్భుతంగా ధ్యానం చేశాము. మరి నేను చెప్పిన హొప్పో టెక్నిక్ అందరు ప్రాక్టీస్ చేస్తున్నారా? విని వదిలేశారా? చేస్తున్నారా? చేస్తున్నామండి. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. అందరు వీడియోస్ ఆన్ చేయండి. కవిత మేడం, శ్రీదేవి గారు, అనురాధ గారు, అందరు వీడియోస్ ఆన్ చేయాలి. శ్రీదేవి గారు వీడియో ఆన్ చేయండి. ఓకే. ఓకే. అది మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ సత్యం శివం సుందరం. ఇవి నిరంతరం పలుకుతూ ఉంటాం మనం, సత్యం శివం సుందరం అని. వాటిలో ఉన్న అంతరార్థం ఈ రోజు మనం తెలుసుకుందాం. అందరూ కొంచెం వాటర్ తీసుకోండి. అందరూ ఇప్పుడే మెడిటేషన్ అయిపోయింది కదా, గ్లాస్ వాటర్ తాగండి. ఎప్పుడు వాటర్ పక్కన పెట్టుకోవాలి. నిరంతరం వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉండదు. ఎందుకంటే మెడిటేషన్ చేసినప్పుడు బాడీ అంతా కూడా వర్క్ అవుతూ ఉంటుంది లోపల. ఒక బండిని కనుక స్టార్ట్ చేసి మనం ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాక ఆ ఇంజిన్ ఎంత హీట్ ఎక్కుతుందో అట్లాగే మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగేటప్పుడు వేడి అనేది బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం కంపల్సరీగా ఎప్పుడు వాటర్ బాటిల్ దగ్గర ఉండాలి. అందుకనే పూర్వంలో యోగులు ఋషులందరూ కూడా కమండలాలు ఎప్పుడు పట్టుకొని తిరిగేవాళ్ళు. ఆహారం లేకపోయినా నీరు అనేది అతి ముఖ్యమైన ఇది కాబట్టి మన పంచభూతాలను కూడా బ్యాలెన్స్ చేసేది నీరే. నీరు కనుక సరైన క్వాంటిటీ లేకపోతే అగ్నితత్వం పెరిగిద్ది. అగ్నితత్వం పెరిగితే రకరకాల ఇబ్బందులన్నీ వస్తాయి. సో కాబట్టి మీరు మెడిటేషన్ లో ప్రాక్టీస్ లోకి వచ్చినాక కంపల్సరీగా ప్రతి 1 hour కి 1.5 hour ఖచ్చితంగా ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి సత్యం శివం సుందరం. సో ఇది వినటానికి చాలా బాగుంటది. దీనిలో అంతరార్థం తెలుసుకుంటే ఇంకా బాగుంటది. ఓకేనా? సో దీనిలో ఉన్న అంతరార్థాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడు అంటాం సత్యమేవ జయితే అంటామా లేదా? సత్యమేవ జయితే అంటే సత్యమే ఎప్పుడు జయిస్తుంది. అసత్యం జయించినట్టు ఉంటది కానీ జయించదు. అది తాత్కాలికం. అసత్యం వల్ల ఆ నిమిషంలో మనం జయించినట్టు అనిపించినప్పటికీ ఈ లోకంలో జయించినప్పటికీ పై లోకంలో జయించదు అది. సో ఎప్పుడు మన భారతదేశంలో ఫస్ట్ ఉండే మాట ఏంటి? గాంధీ మహాత్ముడు కానీ ఎంతో మంది మహానుభావులు ఏం చెప్పారు? సత్యమేవ జయితే. సత్యానికి ఆపోజిట్ అసత్యం. అసత్యంతో ఉన్నప్పుడు మనం అప్పటికి గెలిచినప్పుడు అనిపించినప్పటికీ పై లోకాల్లో సత్యలోకాల్లో మనం చేసే ఆ పనులన్నీ కూడా అసత్యంగానే ఉంటుంది.
సో కాబట్టి సత్యమేవ జయతే, ఎప్పుడైతే మనం సత్యంతో ఉంటామో, సత్యంతో కూడి ఉంటామో, అప్పుడే మనం జయిస్తాము. అప్పుడే మనం జయిస్తాము. ఏంటి సత్యం? శరీరం అనేది సత్యమా? పంచేంద్రియాలు సత్యమా? మనసు సత్యమా? ఈ జీవితం సత్యమా? ఏంటయ్యా సత్యం అంటే, మనం శరీరాన్ని కాదు ఆత్మస్వరూపులము. ఎప్పుడైతే ఈ విషయాన్ని మన సాధనా మార్గంలో కూలంకషంగా తెలుసుకుంటామో, మనలో అటువంటి దుఃఖము, మనలో అటువంటి బాధలు, మనలో అటువంటి అశాంతి అన్ని పోయి కూడా దుఃఖం నుంచి ఆనందం వైపు ప్రయాణిస్తాం, అశాంతి నుంచి శాంతి వైపు ప్రయాణిస్తాం. అట్లాగే అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు మన యొక్క జీవన ప్రయాణం అనేది కొనసాగటం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి గనక మనం తీసుకుంటే వైకుంఠము అంటాం. వైకుంఠం అంటే ఏంటి? కుంఠితం అంటే వేరు చేయటం. వైకుంఠంలో ఏముంది? కుంఠితము. కుంఠితము అంటే వేరు వేరుగా చూడటం. వైకుంఠం అంటే అంతా ఒకటే. మీరు వేరు నేను వేరు అనే భావన ఉన్నప్పుడు మనలో దుఃఖం ఉంటది. మనమంతా కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్వంలో మనమంతా ఒకటే. నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు. నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు. ఈ సత్యం ఎప్పుడు తెలుసుకుంటామంటే సాధనా మార్గంలోకి వచ్చినప్పుడే తెలుసుకుంటాం. శివ అనే వీడు ఈ శరీరంతో ఉన్నాడు, నా ఫ్రెండ్ ఇంకో శరీరంతో ఉన్నాడు, వాడి ఫ్రెండ్ ఇంకో శరీరంతో ఉన్నారు. ఇట్లా మనం రకరకాల శరీరాలను తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాం. మూలం ఏంటి? పరమాత్మే. ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలే మనం. ఎప్పుడైతే ద్వైతంలో నుంచి అద్వైతంలోకి వస్తామో అప్పుడు మనలో శాంతి ఉంటది. ఎప్పుడైతే అసత్యంలో నుంచి సత్య మార్గం వైపు ప్రయాణిస్తామో అప్పుడు మనలో శివం ఉంటది. అర్థమైందా? సో వైకుంఠం అంటే మనంతా ఎవరు వైకుంఠ వాసులం. ఎప్పుడైతే సత్య మార్గంలో మనం ప్రయాణం చేస్తామో అప్పుడు మన వైకుంఠంలోకి ప్రవేశం జరుగుతుంది. ఆ వైకుంఠంలో ఇద్దరు పాలకులు ఉంటారు, జయుడు, విజయుడు. వైకుంఠంలో ఎవరుంటారు? ఇద్దరు పాలకులు ఉంటారు. ఒకళ్ళు జయము, విజయము ఉంది కదా. జయము, విజయము. జయము అంటే ఇక్కడ మనం ఈ భౌతిక ప్రపంచాన్ని జయించడం. విజయం అంటే వైకుంఠంలోకి మనం ప్రవేశం అవటం. అర్థమైందా? సో వైకుంఠంలో కుంఠితం అంటే వేరువేరుగా చూసే భావన్నే కుంఠితం అంటారు. వైకుంఠం అంటే మనమంతా ఒకటే, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, మనమంతా ఆత్మస్వరూపులమే. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ వర్గాల్లో పుట్టినా కూడా మనమంతా కూడా ఒకటే. అదే చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. మన భారతీయ సనాతన ధర్మంలో ఆదిశంకరులు వారు చెప్పిన అద్భుతమైన మాట, ద్వైతంలో నుంచి అద్వైతంలోకి రావడం. అంటే నువ్వు నేను వేరు కాదు, మనమంతా ఒకటే. పత్రిజీ కూడా అదే చెప్పారు. అందరం ఒకటే, మనమంతా ఒకటే, వసుదైక కుటుంబం. ఈ భావంతో ఎప్పుడైతే మనం జీవితాన్ని సాధనా పరంగా అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడు మన యొక్క జీవితం యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మారిపోద్ది. ఒకళ్ళు తక్కువని, ఒకళ్ళు ఎక్కువని ఈ భావన మనలో ఉండు. మరి ఈ వైకుంఠంలోకి ప్రవేశించాలంటే ఇక్కడ ఇద్దరుంటారు పాలకులు. ఎవరు? జయుడు, విజయుడు. అదే ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఎవరైతే జయుడు అంటే ఉచ్ఛ్వాస, విజయుడు అంటే నిశ్వాస. ఎవరైతే ఈ విజయులు ఇద్దరును, జయుడు విజయుడిని పట్టుకుంటామో వాళ్ళు వైకుంఠంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అర్థమైంది? ఇది లేదనుకో మన వైకుంఠంలో ప్రవేశించం. ఓరకు వైకుంఠం వైకుంఠం అనుకుంటానే ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషి సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రైమరీ ఏంటి? ఆ సినిమా టికెట్ మన దగ్గర ఉండాలి కదా. మరి మన వైకుంఠంలో ప్రవేశించాలంటే ఈ విజయుడు, జయుడు, విజయుడు అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఈ రెండింటిని పట్టుకొని చూడండి. మనం నోట్లో తిన్నాం అనుకోండి, నోటి ద్వారా వెళ్ళేది కిందకి వెళ్ళిపోతుంది. అంటే అధమలోకాల్లోకి మనం ప్రయాణిస్తాం. అంటే కనుక పత్రిక ఎప్పుడు చెప్తారు, ఏది పడితే అది మాట్లాడుకో, ఏది పడితే అది తినకు, ఏది పడితే దాన్ని ఆలోచించుకో, ఏం తినాలో తెలుసుకో, ఎలా ఆలోచించాలో తెలుసుకో, ఎలా మాట్లాడాలో తెలుసుకో. నీ నోటి ద్వారా వెళ్ళేదంతా కూడా అధమలోకాలకు వెళ్తుంది. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో ఈ శ్వాస అనేది ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తుంది. దానికి ఏకైక ఫార్ములా మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండటమే, సాధన చేయటమే. లెట్ us బీ విత్ వన్ అవర్ బ్రెత్. మన యొక్క శ్వాసతో అనుసంధానం అవటమే. ఎప్పుడైతే ఆ శ్వాసతో అనుసంధానం అయ్యి మనం ఆ మహాశూన్యంలోకి వెళ్తామో అక్కడ ఉన్నటువంటి జ్ఞానం ద్వారా, మన సారం ద్వారా మనం ఆ వైకుంఠంలోకి మనం ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పుడు మన శ్వాస తీసుకునేటప్పుడు ఏమవుతుంది? 9 అంగుళాల వరకు వస్తుంది శ్వాస. అర్థమైందా?
ఇప్పుడు నేను శ్వాసను గమనిస్తూ ఉన్నా. ఫస్ట్ 9 అంగుళాలు ఉంటుంది, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, 2, 1 చేయంగా అబ్జర్వ్ చేయంగా అదేమైపోద్ది, లోపల భూమధ్య రేఖల్లో నిక్షిప్తమై ఉంటది. ఎప్పుడైతే అదే విధంగా మనం చేస్తూ వెళ్తామో ఆలోచన రహిత వెళ్ళి ఆ వైకుంఠంలోకి మనం ప్రవేశించడం జరుగుతుంది. సో ఇక్కడ జయము విజయము, జయము విజయము. ఈ జయము అంటే ఏంటి? ఉచ్ఛ్వాస, విజయం అంటే నిశ్వాస. ఏ మానవుడైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసను పట్టుకొని ఈ శ్వాస మీద ధ్యాసను అభ్యసిస్తాడో, శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఒక ఒక క్రమశిక్షణతో ఎవరైతే ఈ యొక్క సాధన మనం నిరంతరం చేసుకుంటూ వెళ్తామో అక్కడ జయము విజయములు సాధించి వైకుంఠంలో కూడా మనం అర్హులు అవుతాము. జనరల్ గా వైకుంఠం అంటే మనం ఏమనుకుంటాం, సినిమాలో చూసే వైకుంఠాలు అనుకుంటాం. సాధనా మార్గంలో ఉన్నారు కాబట్టి మనం ఆ వైకుంఠంలో ప్రవేశించాలంటే మనం నిరంతరం కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసను పట్టుకొని ఆ వైకుంఠంలోకి ప్రవేశించాలి. ఆ 9 అంగుళాల ఆ శ్వాసను కూడా అబ్జర్వ్ చేయంగా అది ఒక అంగుళం దాకా వెళ్ళి మళ్ళీ అది కూడా తెలియని స్థితికి మనం వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇంకో పదం ఏమంటాం? వైరాగ్యం, వైభోగం. వైరాగ్యము, వైభోగము. వైరాగ్యం అంటే ఏంటి? రాగము లేకుండా ఉండటమే వైరాగ్యము. రాగము లేకుండా ఉండటమే వైరాగ్యము. వైభోగం అంటే ఏంటి? భోగంతో జీవించడం. ఏంటయ్యా భోగం అంటే? మనకి సక్సెస్ కి ఫార్ములా ఏంటి చెప్పండి? 50 కోట్లు సంపాదిస్తే సక్సెస్ అయినట్ట? 100 కోట్లు సంపాదిస్తే సక్సెస్ అయినట్ట? 100 అపార్ట్మెంట్లు కొడితే సక్సెస్ అయినట్ట? సక్సెస్ అనేది నిజమైన సక్సెస్ ఏంటంటే మనం ఈ భూమి మీద ఈ శరీరం తీసుకున్నందుకు మనం ఎప్పుడైతే ఆ వైకుంఠంలోకి ప్రవేశిస్తామో, సాధన చేసి జ్ఞానం ద్వారా మన గత జన్మల కర్మలన్నీ కూడా పోగొట్టుకొని ఈ జన్మలో కర్మరాహిత్య స్థితిని పొంది ఎప్పుడైతే ఆ వైకుంఠంలోకి మనం ప్రవేశిస్తామో అదిలే నిజమైన సక్సెస్. అది పొందనంత కాలం పునరపి మరణం, పునరపి జననం. ఈ జన్మలో ఒకరిని మోసం చేసి 100 కోట్లు సంపాదించా, ఆ కర్మను పొందటానికి మరో ఆ ఎక్స్పీరియన్స్ అని తీసుకొని మళ్ళీ దాని అనుభూతి చెందడానికి ఇంకో జన్మ తీసుకుంటున్నా. ఎందుకు ఈ పాడుగోలంతా? ఎన్ని జన్మలు తీసుకున్నాం? ఇప్పుడు మనకు సత్యం అర్థమైంది. ఎప్పుడైతే మనం ఆ సత్యంతో కూడి ఉంటామో ఆ శ్వాసను, ఆ జయ విజయులు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడి నిరంతరం ధ్యాన సాధన చేసుకుంటూ వెళ్తామో నువ్వు ఆ వైకుంఠంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అదే సత్యము, అదే సత్యము. ఎప్పుడైతే నువ్వు సత్యంతో కూడి ఉంటావో తర్వాత ఆ శివంలోకి కూడా మనం ప్రవేశించడం జరుగుతుంది. శివం అంటే ఏంటి? మంగళకరం. సత్యం శివం సుందరం, అసత్యం అశివం అసుందరం. మన జీవితాలను ఎప్పుడైతే సత్యమైన జ్ఞానమైన మార్గంలో మనం ప్రయాణింపు చేయటం మొదలు పెడతామో సాధన ద్వారా, ఫస్ట్ సత్యాన్ని చూస్తాము, తద్వారా మన జీవితాలన్నీ కూడా శివం. శివం అంటే ఏంటి? మంగళకరం. మన జీవితాలన్నీ కూడా మంగళకరంగా ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితాలు మంగళకరంగా ఉంటాయో మన జీవితాలన్నీ కూడా సుందరంగా రమణీయంగా తయారవుతాయి. ఇక్కడ వైభోగం అంటే ప్రాపంచిక విషయాల్లో వైభోగం కాదు. ఇప్పుడు సుఖానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దుఃఖం. సుఖానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖం. ఓకేనా? విచారానికి సంతోషానికి ఆపోజిట్ వర్డ్ విచారం. మరి ఆనందానికి ఏమైనా ఆపోజిట్ వర్డ్ ఉందా? ఆనందానికి ఏమైనా ఆపోజిట్ వర్డ్ ఉందా? లేదు. ఆ ఆనందమే ధ్యానము, ఆ ఆనందమే వైకుంఠము, ఆ ఆనందమే శివము, ఆ ఆనందమే సుందరం. మరి ఎంతో మంది మహానుభావులు యోగులు ఏమి లేకుండా ఆనంద స్థితిలో ఉంటారు. ఎందుకు? వాళ్ళు క్లియర్ గా తెలుసు, సినిమా నేను శరీరాన్ని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మను నేను. వాళ్ళు వేరు కాదు, నేను వేరు కాదు, ఇది ఒకంతా మాయ. ఈ 4 రోజులు ఒక యాత్రికుడిలాగా ఈ భూమి మీదకి వచ్చాను. తర్వాత నేను వైకుంఠంలోకి ప్రవేశించడానికి కావాల్సిన సాధనను పొందటానికి ఈ శరీరదారుణ్ణి ఈ భూమి మీద జన్మ తీసుకున్నానని ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు చక్కని సాధన చేసుకుంటూ ఎక్కడ దుఃఖరాహిత్యం లేకుండా ఆనందమయ జీవితాన్ని జీవిస్తారు. అర్థమైందా? రాసుకోండి అందరు. ఇది సత్యం శివం సుందరం. వైకుంఠము అంటే జయ విజయులు, జయము విజయము. విశేషమైన జయాన్ని విజయము అంటారు. ప్రాపంచికంలో పొందే తాత్కాలికమైన జయాన్ని జయము అంటారు. ఈ జయము అంటే ఉచ్ఛ్వాస, విజయము అంటే నిశ్వాస. ఏ వ్యక్తి అయితే, ఏ మానవుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ నిరంతరం ధ్యాన సాధన చేస్తారో వాళ్ళు వైకుంఠ
వైకుంఠంలోకి ప్రవేశిస్తారు. ఎప్పుడైతే మనం వైకుంఠంలోకి ప్రవేశిస్తామో సత్యంలోకి ప్రవేశిస్తామో మన జీవితం అంతా శివంగా ఉంటది. శివం అంటే ఏంటి? మంగళకరం. శివం అంటే ఏంటి? మంగళకరం. మన జీవితాలు కూడా మంగళకరంగా ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితాలు మంగళకరంగా ఉంటాయో అన్ని కూడా సుందరంగా కనపడుతూ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి నిరంతరం మన సత్యంతో కూడి ఉండాలి. అంటూ ఉంటాం, ధర్మాలు మారుతూ ఉంటాయి కాలానుగుణంగా. త్రేతాయుగంలో ఉన్న ధర్మాలు కృతయుగంలో లేవు. కృతయుగంలో ధర్మాలు మన మానవులవే లేవు. అప్పట్లో 33 అడుగులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత వచ్చింది? కలియుగంలో 6 అడుగులకు వచ్చాం. మానవుడి జీవితకాలం అప్పట్లో 30 లక్షల సంవత్సరాలు. త్రేతాయుగంలో 10 లక్షల సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు అప్పుడులో. తర్వాత 10,000కి పడిపోయింది. 30 లక్షలుగా, సారీ, 30,000 సంవత్సరాలు. తర్వాత 10,000. ఇప్పుడు కలియుగంలో మహా అయితే 100 సంవత్సరాలు. అది కూడా మనం జీవించట్ల. ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటే ఆ రోజుల్లో అందరితో సత్యంతో జీవించారు, ధర్మంగా జీవించారు, ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించారు, ఆధ్యాత్మికంగా జీవించారు, ధర్మ మార్గంలో జీవించారు. అప్పట్లో ధర్మం 4 పాదాల మీద ఉంది. ఇప్పుడు అవి ఏమి లేవు కాబట్టి మానవుడి యొక్క జీవిత కాలం కూడా తగ్గిపోయింది. సో మనం ఈరోజు సాధన మార్గం తెలుసుకున్నాం కాబట్టి ఈ చేసే సాధన పర్ఫెక్ట్ గా చేయాలి, సత్యవంతంగా చేయాలి, ధర్మవంతంగా చేయాలి. మన ఆచారాల వ్యవహారాలను సరైన విధానంలో జీవిస్తూ ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చేయకుండా ఎప్పుడైతే సాధన మనం ఒక అద్భుతమైన సిస్టమేటిక్ గా మనం చేస్తూ ఉంటామో అప్పుడు కూడా మనం వైకుంఠంలోకి ప్రవేశిస్తాము. ఆ వైకుంఠంలోకి ప్రవేశించడం మన అల్టిమేట్ గోల్. నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు అంటే, మా ఇంట్లో మా ఆవిడికి బాగోలేదండి, తన కోసం ధ్యానం చేస్తున్నాను. నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు అయ్యా అంటే, నేను ఒక బిల్డింగ్ ఫ్లోర్ కట్టానండి, ఇంకో బిల్డింగ్ ఫ్లోర్ లోకి ఇంకా అవి రాలేదు, అందుకని సంకల్పం పెట్టుకున్నాను. ఈ సమస్యలన్నీ ఎప్పుడూ ఉంటాయి, ఎన్నో జన్మల్లో ఉన్నాయి. అవన్నీ మనం కొని తెచ్చుకున్నాయే. ఇవన్నీ తొందరగా పోవాలంటే నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానిగా, ఆధ్యాత్మికవేత్తగా ఎప్పుడు నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానం కోసమే నువ్వు సాధన చేయాలి. భౌతిక సుఖాల కోసం, భౌతిక సంకల్పాల కోసం చెయ్యొద్దు. అది కొంతకాలమే. తర్వాత ఒక 41 రోజులు లేదా 2 నెలలు, ఇంకా అయితే 3 నెలలు. ఈ 3 నెలలు క్లియర్ చేసుకొని నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి, ఆధ్యాత్మికంగా నేను జ్ఞానాన్ని పొందాలి, ఆ పొందిన జ్ఞానాన్ని నేను ఈ సమాజానికి అందించాలి, సమాజంలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాలని ఎప్పుడైతే నువ్వు సంకల్పం పెట్టుకుంటావో గురువుల యొక్క అనుగ్రహం నీకు నిరంతరం ఉంటది. ఎప్పుడైతే గురువుల యొక్క అనుగ్రహం నీకు ఉంటుందో, ప్రకృతి యొక్క అనుగ్రహం నీకుంటుందో, విశ్వం యొక్క అనుగ్రహం నీకుంటుందో, నీ దగ్గరికి ఎటువంటి బాధలు కష్టాలు రారు. నీ జీవితం అంతా ఆ మహనీయులే చూసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు నడుపుతారు. అర్థమైందా? సో కాబట్టి మనమంతా రోజు సాధన చేసే కొంత ఆ సత్యానికి కనెక్ట్ అవుతాం. సత్యంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన జీవితంలో ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి, ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందమే శివం. శివం అంటే మంగళకరం, మంగళకరమైన జీవితం. మంగళకరమైన జీవితం అంటే ఆనందకరమైన జీవితం, అద్భుతమైన జీవితం. సత్యం, శివం, సుందరం. సుందరం అంటే ఎప్పుడైతే మన జీవితం మంగళకరంగా మారిద్దో మన జీవితాలన్నీ కూడా సుందరంగా ఉంటాయి. ఇది సత్యం, శివం, సుందరం. చాలా చిన్న కాన్సెప్ట్. దీన్ని ఎలాబరేట్ చేసుకోవాలంటే ఎంతైనా ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఈ వైకుంఠంలోకి ఎంటర్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా చెప్పండి? ఈ వైకుంఠంలోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? జయ విజయులు. జయ విజయులు. ఏంటి ఆ జయ విజయులు? ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అసలుకి ఈ శ్వాస మీద ధ్యాస అనే విద్యను మనకు ఇప్పుడు కలియుగంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బుద్ధుల వారి ద్వారా కొంత రీసెర్చ్ చేసి, గురువు గారు కూడా దాదాపు 4-5 సంవత్సరాల పాటు మరి ఏకభక్తం తీసుకొని ద్రవాహారాలు తీసుకుంటూ సాధన చేసి ఎన్నో అనుభవాలు పొంది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ కూడా చదివి ప్రతి మానవుడికి అర్థమయ్యేలాగా ఒక సరళమైన భాషలో ఎన్నో పుస్తకాలు రాశారు గురువు గారు. మరి ఇంతకన్నా ముందు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు మనకి ఇచ్చాడు ఈ సాధన. మరి ఆయన కూడా అప్పట్లో రాజ్యంలో సడన్ గా బయటకు వస్తాడు. రాజుగా ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే సమాజంలోకి వస్తాడో ఒక చనిపోయిన సమయం వెళ్తా ఉంటుంది. కొంతమంది నవ్వుతా ఉంటారు, కొంతమంది దుఃఖంతో ఉంటారు. ఏంటి ఈ జీవితం అని ఆలోచించి జీవితంలో ఏదో తెలుసుకోవాల్సిందని తన రాజ్యాన్ని వదిలేసి కొన్ని 100 రకాల ధ్యాన పద్ధతులు కనిపెట్టాడు. మరి కనిపెట్టినా కూడా వాటిని బయటికి తీసుకురాల. ఎందుకంటే అవన్నీ మానవాళికి సరైన విధానాలు కాదు.
ఎప్పుడైతే ఒకానొక ఏగుంజావున ఆ చెట్టు కింద కూర్చొని బౌద్ధ వృక్షం కింద కూర్చొని ఎప్పుడైతే ఈ శ్వాసను గమనించడం మొదలు పెట్టాడో ఇమీడియట్ గా విత్ ఇన్ డేస్ లోనే ఆయన గత జన్మలన్నీ చూసుకోవటం, అక్కడే ఆయన చక్రాలన్నీ యాక్టివేట్ అవ్వటం, సహస్రారాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆయన ఒక బుద్ధుడిలాగా మారారు. దాన్నే పాలీ భాషలో ఆనాపానసతి అన్నారు. దానిలో మన తెలుగులో శ్వాస మీద ధ్యాస. మరి అంతకన్నా ముందుకెళ్తే మరి మన యోగ పరంపరకు పరమ గురువు అయినటువంటి మహాశివుడు, మరి మన భారతదేశానికి ఆది గురువు మహాశివుడు. శివుడు చెప్పిన సాధన ఇది. శ్వాస ఉంటే శివం, శ్వాస ఆగిపోతే శవం. కాబట్టి ఈ భూమండలం మీద ఎన్నో సాధనలు ఉన్నాయి. ప్రతి దానికి తగ్గ విశిష్టమైన రిజల్ట్ ఉంటది. కానీ ఈ శ్వాస మీద ధ్యాసలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక్కడ గురువు కూడా అవసరంలా. అందుకని పత్రిజీ నిరంతరం ఏం చెప్పాడంటే, నేను మీకు గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు. ఎప్పుడైతే మీరు శ్వాస మీద గురి పెడతారో మీరు కూడా గురువులుగా తయారవుతారు. అర్థమైందా? సో ఇంత సింపుల్ టెక్నిక్. శ్వాసను గమనించడం అనేది కష్టమే, కానీ మీన్ వైల్ తేలిక. అర్థమైందా? సో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తామో ఆ జయ విజయులు, వైకుంఠ ద్వారకులైన జయ విజయులు ఉచ్ఛ్వాస నిశ్వాసను పట్టుకొని ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తూ ఆ యొక్క ధ్యాన స్థితిలో నేను శరీరాన్ని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, నేను వచ్చి ఆ పరమాత్మ నుంచి వచ్చిన అనంతమైన చైతన్యాన్ని, నేను ఎవరికి తక్కువగా కాదు, ఎవరికి ఎక్కువగా కాదు, నేను కూడా దైవాన్నే అనే సత్యాన్ని ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తీసుకుంటామో మన జీవితంలో ధ్యానం చేయకముందు మనం జీవితం చూసే కోణం ఉంటుంది, వేరుగా ఉంది. ధ్యానం చేయకముందు మన జనాలను చూసే విధానం వేరుగా ఉంటది. ధ్యానం చేయకముందు మన బంధువులను చూసే విధానం వేరుగా ఉంటది. ధ్యానం చేసినాక ఎప్పుడైతే ఈ అనుభూతి చెందుతామో మనం చూసే వాళ్ళ యొక్క ఆ విధానం కూడా మారిపోద్ది. అర్థమైందా? అప్పుడు మనం ఆ సత్యంతో కూడి ఉంటాం. ఎప్పుడైతే సత్యంతో కూడి ఉంటామో శివం అవుతాం, మంగళకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. అదే సుందరం. సత్యం, శివం, సుందరం. అర్థమైందా? చిన్న కాన్సెప్ట్ ఇది. కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం కూడా సత్యంతో కూడి ఉండాలి. ఆ సత్యమే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసతో కూడి ఎప్పుడైతే మనం ఆత్మానుభూతిని పొందుతామో అప్పుడే మనం ఆ వైకుంఠంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోస్ ఆన్ చేయాలి. వీడియోస్ ఎందుకు ఆఫ్ చేస్తారు? వీడియోస్ ఆఫ్ చేస్తే నేను క్లాస్ చెప్పను. నేను నిన్న సెషన్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతాను చెప్పే కదా, ఈరోజు అడుగుతాను. అందరు రెడీయా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లాస్ట్లో అడుగుతాను క్వశ్చన్స్. ఏం డౌట్స్ లేవా ఎవరికి? అంత క్లియర్ గా అర్థమైంది సార్, బాగా చెప్పేశారు. ఏ డౌట్లు ఉన్నా అడగండి, పర్లా. టైం తీసుకోండి, ఒక 1 minute ఆలోచించుకోండి ఏ డౌట్ అడగాల. మనకి ఎన్ని సంపదలు ఉన్నా మనం సంపద ఉండాలి వద్దని కాదు, అన్ని ఉండాలి. ఎన్ని ఉన్నా కూడా ప్రతి మానవుడి యొక్క అంతిమ కర్తవ్యం ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఆ వైకుంఠంలో ప్రవేశించడం. అప్పుడే మనకి ఆ మోక్షం, ముక్తి అనేది కలుగుతుంది. దానికోసం మనం ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు. నిన్న చెప్పా కదా క్లాస్లో, ఒక శరీరం, ఒక సోలు, ఒక శరీరాన్ని తీసుకోవాలంటే ఎన్నో కోట్ల ఆత్మల్ని రిక్వెస్ట్ చేసి, ఎంతో మంది మాస్టర్స్ రిక్వెస్ట్ చేస్తే గానీ ఈ భూమి మీదకు మనం ఈ జన్మను తీసుకొని వచ్చాం. అటువంటి అద్భుతమైన పవిత్రమైన ఈ మానవ జన్మను మనం నిరంతరం ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఎంతో ఎరుగుతో జీవించాలి. ఏ కర్మను కూడా మనం మాటల ద్వారా, చేతల ద్వారా మూట కట్టుకోవద్దు. అలా కట్టుకోకుండా ఉండాలంటే నిరంతరం ధ్యాన సాధన చేస్తూ, అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, ఇంకా జీవితాన్ని డే బై డే ఇంకా ఎంత క్వాలిటీగా జీవించాలి, ఇంకా ఎంత జ్ఞానాన్ని పొందాలి, ఈ జిజ్ఞాస ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆటోమేటిక్గా భౌతికంగా రావాల్సినవన్నీ మన దగ్గరికి వస్తాయి. మీరు ఆధ్యాత్మిక సాధనలు ఎన్నో వింతలు జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు సాధన మార్గంలో పర్ఫెక్ట్గా ఉంటే నీకు చెడు చేసేవాడు నీ ఇంటికి వచ్చి మంచి చేసి వెళ్తాడు. నీ కష్టాలన్నీ కూడా ఆటోమేటిక్గా దూరంగా వెళ్ళిపోతాయి. నువ్వు వేటి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నావు వాటి నుంచి నీకు
నీకు నువ్వే విముక్తి పొందుతావు. అటువంటి గొప్ప శక్తివంతమైనది ధ్యాన సాధన. సాధనతో పాటు ఆచరణ, ఈ రెండు గనక ఉంటే ధ్యానం ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు మన జీవితంలో. అర్థమైందా? అందుకని నేను మిత్రులకి మెయిన్ గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకోండి. అర్థమైందా? సరస్వతి ఉంటే లక్ష్మి ఉంటది. అర్థమైందా? మనం ఎప్పుడు లక్ష్మి కోసమే చూస్తాం. వద్దు, ఇప్పుడు వరకు చూసాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మన సరస్వతి కోసం పరితపించాలి. అకుంఠితంగా ధ్యాన సాధన చేయాలి. 3 గంటలు ఒకే సిట్టింగ్ లో కూర్చోండి ఇక నుంచి. ఆల్రెడీ మీరు అందరూ కూడా గంటలు 1 అవర్ చేసుకుంటూ వస్తున్నారు. నెమ్మదిగా 3 గంటలు, ఫస్ట్ 2 గంటలు కూర్చోండి. 2 గంటలు అయిపోయాక 3 గంటలకు ఎక్స్టెండ్ చేయండి. అలా ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తారో మీలో స్థిత ప్రజ్ఞత అనేది వస్తుంది. అంటే ఆసన సిద్ధి, స్థిత ప్రజ్ఞత, ఈ 2 వచ్చినప్పుడు మనం ఎటువంటి నాలెడ్జ్నైనా తీసుకోవచ్చు, ఎంతసేపు అయినా సాధన చేసుకోవచ్చు, దేన్నైనా పొందొచ్చు. అర్థమైందా? సో ఇది ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అట్లాగే నిన్న క్లాసులో చెప్పుకున్నాం, అది కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. చెప్పింది వినటం కాదు, విన్నదాన్ని ఆచరించాలి. మనం మినిమం ఆచరిస్తేనే మనకి ఆ యొక్క రిజల్ట్ అనేది ఉంటది. ఒప్పోనొప్పోనో టెక్నిక్ అనేది మీకు అద్భుతంగా అన్ని విషయాలకు పనిచేస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాట్లాడండి మహాలక్ష్మి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, వినపడుతుంది, చెప్పండి. ఓకే, వినపడుతుందా సార్? వినపడుతుంది, చెప్పండి. అంటే నేను షాప్ లో ఉండి మాట్లాడుతాను. అర్థమైంది మేడం. అర్థమైంది. షాప్ నేర్చుతానండి. చాలా కుదురుతుంది, కానీ ఒక 1 వీక్ నుండి ఏమవుతుందంటే తర్వాత ఒళ్ళు షివరింగ్, ఊరికి పట్టేస్తున్నాయండి. అసలు నాకు ఒక మేడం, ఇప్పుడు మహాలక్ష్మి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంతా. రోజు తెల్లవారుజామున మంచిగా కూర్చోండి. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. నుండి చాలా కుదరట్లేదు. మేడం గారి వాయిస్ మీకు వినపడుతుందా క్లియర్ గా? నాకే డిస్టర్బెన్స్ వస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఒకసారి మీరు అది అన్మ్యూట్ చేయాల, ఒకసారి మళ్ళీ మ్యూట్ చేసి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి అమ్మా. సరిగ్గా అది సరిగా అవ్వలేదు. వాయిస్ క్లారిటీ. సార్ హలో హలో మేడం, మీ వాయిస్ అర్థం అవ్వట్లేదు మేడం. అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినపడుతుంది. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏంటంటే మెడిటేషన్ అలా కట్ అవుతుంది వాయిస్, కట్ అవుతుంది. సారీ అండి, మీ వాయిస్ కంప్లీట్ గా కట్ అవుతుంది. సార్ అయితే నేను నైట్ వస్తాను సార్ క్లాస్. ఓకే మేడం, ఓకే. హలో, రావట్లేదు. మీరు మహాలక్ష్మి గారు, మీరు ఇయర్ ఫోన్స్ తీసేసి మామూలుగా మాట్లాడండి. ఫోన్ లో మాట్లాడండి, ఇయర్ ఫోన్స్ ఓకే అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయ్యారు మళ్ళీ. మ్యూట్ అయ్యాను అంటే ఇప్పుడు మాట్లాడండి. ఓకే సార్, వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుంది. సార్ మీ వీడియో నాకు రావట్లేదు. సార్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసి చెమటలు బాగా పట్టేసి టెన్షన్ వచ్చేసింది సార్. అంటే ఎక్కువ ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఈ వర్క్ టెన్షన్ వల్ల అనుకుంటున్నాను నేను. ఒక రోజు తెల్లవారుజామున చేస్తే 4కి అలాగా చాలా మంచి ఫీల్ వచ్చిందండి. అసలు నాకు ఎప్పుడు కలగలేదు. నాకు చాలా అలా గాలిలో తేలిపోతున్నట్టు ఏదేదో చాలా మంచి అనుభూతి కలిగింది. ఆ నెక్స్ట్ టైం నుంచి నాకు అసలు అలా కుదరట్లేదండి. ఇప్పుడు ఏమైందంటే అమ్మా, ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా, మెడిటేషన్ మనకి ఎంత అద్భుతంగా కుదరాలి అనేది ఆ రోజు మనం చేసిన పనులు, ఆలోచనలు ఆ డే మొత్తం మీద ఆధారపడి ఉంటది. అందుకని నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఏ పని చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ మీద దృష్టి పెట్టండి.
వంట ఓకే చేసేటప్పుడు వంట మీదే దృష్టి పెట్టండి. 100% ఇంక అక్కడే ఉండాలి మీ మైండ్. ఓకే అలా ఓకే చేసినప్పుడు ఏమైందంటే ఆ ప్రాక్టీస్ అంతా కూడా మన ధ్యానంలో కూర్చోగానే మన ఆ, శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా అలవాటు అయిపోద్ది. ఓకే సహజంగా 100%లో 98, 97, 95% మనం ఒక పని చేసేటప్పుడు ఏదో ఒకటి ఇంకోటి ఆలోచిస్తూనే ఉంటాం. ఏదో ఒకటి ఓకే ఖచ్చితంగా ఉంటుంది మైండ్ లో. అవును సార్ అవును దానివల్ల ఏమవుతుంది, ఆ రోజు చేసే ఆ పనులు కావచ్చు, మనం చేసే ఆ కర్మలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, ఇక్కడ ఒకేసారి కళ్ళు మూసుకోగానే అవే రివీల్ అవుతా ఉంటాయి. ఓకే ఇప్పుడు అదే చూడండి, అవుతుంది సార్ అదే అవుతుందండి. ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నా, మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఏం లేవు. ఆ, ఎందుకని మీరు దృష్టి అంతా కూడా నా మాట మీద పెట్టారు. అవును సార్ అవును అంటే కళ్ళు మూసుకోగానే అన్ని గుర్తొస్తాయి. అవునండి. పిల్లలు ఏం చేస్తున్నారు, మా హస్బెండ్ ఏం చేస్తున్నారు, ఆఫీస్ లో తిన్నారో లేదో, లేకపోతే ఇంటికాడ ఏం జరుగుతుంది, ఇవన్నీ రకరకాల ఆలోచనలు వస్తాయి. అవును అందుకనే సార్ ధ్యానము అంటే నిరంతరం మన చేసే పని మీద మన సంపూర్ణ ఏకాగ్రత పెడతాం. ఎప్పుడైతే ప్రతిదాన్ని నడిచేటప్పుడు నడవండి, నడకను గమనించండి. ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ యొక్క జర్నీని ఎంజాయ్ చేయండి. ప్రతిదాన్ని ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉండి ఎప్పుడైతే మనం 100% ఆ యొక్క మన మనసును దాన్ని అక్కడ పెడతామో ఆటోమేటిక్ ఇక్కడ ధ్యానంలో కూర్చోగానే ఆ ప్రాక్టీస్ అంతా ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో ఆటోమేటిక్ గా శ్వాసను తొందరగా గమనిస్తాం, ఇమీడియట్ గా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతాం. సో ఓకే ఇదంతా కూడా డే అంతా ప్రాక్టీస్ చేయాలి. అంటే ధ్యానం అంటే 1 గంటే కాదు, 24 ఓకే గంటలు మనం ధ్యానంలో ఉన్నట్లు అలా చేస్తే. ఓకే సార్ ఓకే కాన్సన్ట్రేషన్ అని ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాం. ఓకే సార్ అర్థమైందా? ఇప్పుడు మీరు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచ్చింగ్ చేస్తున్నారు. స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు వచ్చే ఆలోచన ఏముంటది, ఇది ఎప్పుడు తొందరగా అయిపోద్దో ఇంకోటి కుట్టాలి తొందరగా, లేదంటే వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు. ఇది సహజంగా ఉంటది కదా మీ ప్రొఫెషన్ లో. ఆ, మీరేం చేయాలంటే ఆ ఏదైతే స్టిచ్ చేస్తున్నారో దాని మీదే పెట్టండి సంపూర్ణంగా మీ ఏకాగ్రత. అది ఓకే సార్ అయిపోయాక దాన్ని పక్కన పెట్టి రెండో దాని గురించి ఆలోచించండి. ఓకే సార్ ఓకే అది చేసే కొంది మీకు ఇప్పుడు టెన్షన్స్ అన్నారు, చెమటలు పడుతున్నాయి అన్నారు. అవి ఒక్కొక్కసారి ఏమైందంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఒక ఆందోళనకరమైన ఆలోచనలు కొన్ని కొన్ని ఉంటాయి మనసులో, ప్రతి ఒక్క మనిషిలో. అదే జరుగుతుంది సార్. అదే నేను ఆ కూర్చోని ఒళ్ళంతా అసలు చెమట ముద్దయిపోతుంది అనమాట. ఇంక అసలు నాలో ఏం నాకే కాదు. టెన్షన్ ఆందోళన మీరు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు జస్ట్ కళ్ళు తెరిచి కొద్దిగా 2 minutes గ్యాప్ ఇచ్చి, ధ్యానం అంటే ఇది కాదు కదా, ధ్యానం అంటే శ్వాసను గమనించడమే అని ఒక సంకల్పం పెట్టుకుని, ఎటువంటి నెగిటివ్ ఆలోచన నా మైండ్ లోకి రాకూడదు, నాకు ఓకే సార్ త్వరగా నేను ధ్యాన స్థితిని పొందాలి అని సంకల్పం పెట్టుకొని మళ్ళీ ఆ, శ్వాసను గమనిస్తూ సాధన చేయి. ఓకే సార్ అన్నిటికన్నా గ్రూప్ లో ఉన్నటువంటి మన మాస్టర్లు అందరూ ఎవరైతే ఆ, ధ్యానం చేస్తారో ఏ పని చేసేటప్పుడు దాని మీద 100% దృష్టి పెడితే, ఆ. అర్థమైందా? మన చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎరుకు లేక ఒక్కొక్కసారి కీస్ హడావుడిగా వేసేసి ఎక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం. సో అసలు ఈ మధ్య ఇదంతా కూడా ఈ 10 days నుండి నాకు అదే జరుగుతుందండి. విపరీతమైన టెన్షన్ మర్చిపోతున్నానండి. ఏది ఎక్కడ పెట్టినా మన మర్చిపోతున్నాను. నాకు అసలు ఏం ఆ గుర్తు చిన్న రావట్లేదు. ఆ ఆ చిన్న చిన్న ప్రాక్టీస్లే మనకి సాధనకి ఎంతో ఉపయోగం కలిగిస్తాయి. ఓకే అండి మీరు నిరంతరం ప్రాక్టీస్ చేయండి. వంట చేసేటప్పుడు వంట మీద దృష్టి పెట్టండి. మగవారు డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. తినేటప్పుడు ఆ తిండి మీద ఏం తింటున్నా, అక్కడ ఏం పదార్థాలు ఉన్నాయి, దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ హ్యాపీగా దాని మీద ఏకాగ్రత పెట్టి తినండి. అప్పుడు ఓకే ఏమైంది, సార్ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ అంతా మనకి సెట్ అయిపోయి ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మన శ్వాసను తొందరగా గమనించి శూన్యంలోకి తొందరగా వెళ్తాం. ఓకే ఓకేనా? ఇది ఓకే సార్ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే, సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు డౌట్లు ఏం లేవు కానీ కొంచెం ఇంతకు ముందుకు చేసినట్టే ఇప్పుడు పర్వాలేదు సార్. కొంచెం ఆలోచనలు తగ్గుతున్నాయి కానీ ఏదంతా పట్టేసినట్టు అది ధ్యానంలో భాగమేనా లేకపోతే నాకేమైనా ఇబ్బందా అనేది డౌట్ వస్తుంది సార్ ఏంటమ్మా, నాకు. ఏం పట్టేస్తుంది? ఇట్లా ఇదంతా పట్టేసినట్టు అనిపిస్తుంది. ఏదో మీద అంతా పట్టేసినట్టు గ్యాస్ ఫామ్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. అంటే మీకు అది ధ్యానానికి దీనికి మెడిటేషన్ సంబంధం లేదు. మీకు ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందేమో. ఉందా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం? ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇది మెడిటేషన్ మొదలు పెట్టినాక ఎక్కువైనట్టు ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది సార్ మనం నాకు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పొరపాట్లు. కొంతమంది ఏమో ఫస్ట్ శ్వాసను గమనించమంటే ప్రయత్న పూర్వకంగా చేస్తారు.
కొంతమంది ఏమో శ్వాసను ఆపుతా ఉంటారు, అలా చేయొద్దు. ధ్యానంలో ఏది చెడు జరగదు, జరిగేదంతా కూడా మంచి. ఫస్ట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇనీషియల్ గా కొన్ని నొప్పులు అడ్డంకులు వస్తాయి, ఎందుకంటే ఆలాహలం తర్వాతే అమృతం. అర్థమైందా? సో కాబట్టి ఆ శ్వాసను గట్టిగా బిగించటం, అర్థమైంది, అలాంటివి చేయొద్దు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, శ్వాస తీసుకుంటా ఉంటా, వదులుతా ఉంటా, దాన్ని గమనించాలి మనం. ఎటువంటి ప్రయత్నపూర్వకంగా మీరు చెయ్యొద్దు. ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఒక 2 నిమిషాలు కళ్ళు తెరవండి, మళ్ళీ చక్కగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి, మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. అర్థమైందా? ఏదైనా బాగా తలనొప్పి వచ్చింది అనుకోండి, వస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో వెళ్ళిపోతాం, ఇక్కడ నొప్పి వచ్చేది కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి, కళ్ళు మూసుకున్నప్పుడు విపరీతమైన ఆలోచనల వల్ల వచ్చే నొప్పి ఒకటి ఉంటుంది. లేదు అంటే మన శూన్యంలోకి వెళ్ళినప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు వచ్చే పెయిన్ ఒకటి ఉంటుంది. ఎనర్జీ ఫ్లో అయినప్పుడు వచ్చే పెయిన్ మన ధ్యానంలో నుంచి బయటికి రాగానే ఒక 10-15 నిమిషాల్లో తగ్గిపోద్ది. ఇన్ కేస్ తగ్గలేదు అనుకోండి, మళ్ళీ ఒక 1/2 అవర్ ధ్యానం చేయండి, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయి ఆ నొప్పి అనేది తగ్గిపోద్ది. ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీర భాగాల్లో నొప్పి వస్తుంది అనుకోండి, ఈ శ్వాస మీద ధ్యాస ఎట్లా పెడతారో ఆ నొప్పి వచ్చే భాగాన్ని మీ దృష్టి తీసుకెళ్ళండి. మీ యొక్క దృష్టి అంతా కూడా ఆ నొప్పి మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా అది తగ్గుతా వస్తుంది. అర్థమైందా? సో అట్లా ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు సాధనలో ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వటం, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవటం, మళ్ళీ చక్కగా మంచి సంకల్పం పెట్టుకొని చేయండి. ఓకేనా? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు, ఆ గ్యాస్ సంబంధించి ఏమైందంటే, ఇప్పుడు వాటర్ తాగేటప్పుడు కూడా గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు నోరు తెరిచి తాగొద్దు. ఎప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థం కానీ వాటర్ కానివ్వండి, నోరు లోపలికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనం గ్యాప్ వస్తుందో బయట ఎయిర్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోద్ది. ఆ గ్యాస్ లోపల ఉన్నప్పుడు ఏమైందంటే, మనం ధ్యానంలో ఏం చేస్తున్నాం, నోరంతా క్లోజ్ చేస్తున్నాం కదా, అది ఆ గ్యాస్ ఏమైందంటే ఎగదన్నుతా ఉంటుంది, తన్ని ఇట్లా కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు ఉంటది. సో కాబట్టి మీరు వాటర్ తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఏది కూడా నోరంతా తెరిచి చెయ్యొద్దు. 4 వేళ్ళు ఇలా నోట్లోకి వెళ్ళిపోవాలి. తాగేటప్పుడు కూడా దగ్గర కరిపించుకొని తాగండి వాటర్, తప్పేం లేదు. మన ఇంట్లో గ్లాసులే కాబట్టి నో ప్రాబ్లం. బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. ఇది మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన మెయిన్. చూడండి, మీరు భోజనం చేసే ముందు ఏముండదు గ్యాస్. ఈ భోజనం చేసినప్పుడు ఏం చేస్తాం, వాటర్ అన్ని ఎత్తిపోసుకుంటాం ఇట్లా. ఎప్పుడైతే ఇట్లా ఎత్తిపోసుకుంటామో ఆ బయట ఎయిర్ అంతా లోపలికి వెళ్ళి మళ్ళీ ఎక్కువ గ్యాస్ క్రియేషన్ అయింది. సో ఈ యొక్క సింపుల్ టెక్నిక్ పాటించండి. ఏదైనా ఇబ్బందిగా ఉంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ధ్యాన సాధన మొదలుపెట్టి. ఓకేనా? ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. ఇంకా కోట్లింగాచారి గారు. సార్ ఉన్నారా? మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ అవుతుంది సార్, మీకు ఇచ్చేసాం మేము, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. వచ్చింది ఇప్పుడు. నేను వీడియో ఆఫ్ చేసేలే, నా మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంది, సో ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడు. మాట్లాడండి. శివ గారు. నమస్తే సార్. మాస్టర్ గారు చెప్పండి సార్. నమస్కారం. ఇందాక లక్ష్మిని వదిలిపెట్టండి, సరస్వతిని ఫాలో అవ్వండి అన్నారు. అదేందో నాకు అర్థం కాదు సార్. అంటే ఇప్పుడు జనరల్ గా సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అవును సార్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే డబ్బు గురించి ఆలోచిస్తాం. సరస్వతి, ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఉంటది, జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంటది. సార్, ఒక అతను బిజినెస్ పెడతాడు, బిజినెస్ పెట్టినప్పుడు అతని దగ్గర డబ్బు ఎలా వస్తుంది, ఆ బిజినెస్ కి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అతని దగ్గర ఉంటేనే దానిలో అతను సక్సెస్ అవ్వగలడు. సార్, ఏమి నాలెడ్జ్ లేకుండా ఒక 10 లక్షలు 20 లక్షలు బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసి దాని పట్ల నాలెడ్జ్ లేదనుకోండి, డబ్బు ఎట్లా వస్తుంది, అది ఎట్లా సేల్ చేయాలో తెలియదు, సొసైటీకి ఎలా అందించాలో తెలియదు కాబట్టి లక్ష్మి రాదు అక్కడికి. అట్లాగే మనం ప్రతి విషయంలో కూడా సరస్వతిని అర్జించాలి. ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు దాని పట్ల జ్ఞానం గనక మన దగ్గర ఉంటే ఆటోమేటిక్ దాన్ని మనం జయిస్తాం. అందుకని ఫస్ట్ సరస్వతిని కోరుకోవాలి. ఆటోమేటిక్ సరస్వతిని కోరుకున్నాం అనుకోండి, లక్ష్మీదేవి ఎప్పుడు మన దగ్గరే ఉంటది.
మనం ఏం చేస్తామంటే సరస్వతిని వదిలేసి లక్ష్మీదేవిని కోరుకుంటాం ఎక్కువ. అవును సార్, ఆర్థికంగా లేకపోతే నాకు డబ్బులు లేవే, డబ్బులు ఇంకా ఆధ్యాత్మికంగా, అది భౌతికంగా మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఆధ్యాత్మికంగా ఏమవుతుంది ఇక్కడ మనకి, ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేసుకుంటున్నాం ఇప్పుడు, మనల్ని మనం తెలుసుకుంటూ గతంలో ఉన్నటువంటి కర్మలు కానీ, ఆ సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామ కర్మలు అన్నిటిని హీల్ చేసుకొని మన జీవితాన్ని సత్య మార్గం వైపు, వైకుంఠం వైపు, సత్యం శివం సుందరంగా జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి, సత్యం శివం సుందరంగా జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి ఫస్ట్ కి మనకు కావాల్సింది జ్ఞాన దేవత అయినటువంటి సరస్వతి. అందుకని చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేపిస్తారు. అక్షరం అంటే ఏంటి? క్షరం కానిది అక్షరం. నశింపు లేని విద్య కోసమే మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అదే ఆత్మజ్ఞానం. దానికోసమే సాధన చేస్తాం. ఎప్పుడైతే ఆ యొక్క సరస్వతిని మనం పొందుతామో ఆటోమేటిక్ లక్ష్మి కూడా నిరంతరం మన దగ్గరే ఉంటది. ఆ సరస్వతి ద్వారా పొందిన ఆ లక్ష్మిని ఎట్లా ఖర్చు పెట్టాలి, మంచి కార్యక్రమాలకు ఎలా ఉపయోగించాలనే విఘ్నత కూడా వస్తుంది. అప్పటి వరకు మనకేం తెలియదు. లగ్జరీగా బతకడం ఎలా, ఎంజాయ్ చేయడం ఎలా, ఇవే తెలుస్తుంది. సో అది సరస్వతి లక్ష్మి అంటే అదే అండి. ఓకే సార్, అర్థమైందా? అడగండి సార్. మాస్టర్ శివ గారు, అడగండి సార్, అడగండి. అయితే ఈ మధ్య మన పత్రిజీ గారి వీడియోలు చూశాను సార్, బాగా చూస్తున్నాను. అయితే పత్రిజీ గారు అన్నారు ధ్యానం చేస్తే A to Z అంటున్నాడు సార్. మరి A to Z ఏంటి సార్? అది A to Z లభ్యమైంది అంటాడు. ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా మన జీవితంలో దేన్నైనా సాధించుకోవచ్చు. మీరు ఏది కావాలన్నా కూడా దాన్ని పొందొచ్చు. ఎందుకంటే ధ్యానంలో అటువంటి అనంతమైన శక్తి ఉంది. వెనకట్లో ఋషులు, మహర్షులు వీళ్ళందరూ కూడా సాధన మార్గాల ద్వారా కదా వాళ్ళ జీవితాల్లో అన్ని పొందింది. అట్లాగే కూడా మానవుడు కూడా మాధవుడుగా అవ్వాలి అంటే A to Z అంటే అన్నిటిని కూడా మనం ధ్యానం ద్వారా పొందొచ్చు. మానవుడు మాధవుడుగా కావాలంటే ఈ మానవుడు ఎప్పుడు మనసుకు లోబడి జీవిస్తూ ఉంటాడు. మనసును జయించేవాడు మాధవుడు. ఈ మనసును జయించే మార్గమే ధ్యానము. ఎప్పుడైతే ధ్యానంలో మనం మనోస్థాయిని దాటి వెళ్తామో, ఇప్పుడు వరకు సాధన లేని వరకు వాటి వెంట మనం పరిగెత్తుతా వచ్చాం. అవును. ఎప్పుడైతే నువ్వు ధ్యాన సాధనలో ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందుతూ నువ్వు మాధవుడిగా మారతావో ప్రపంచం అంతా కూడా నీ వైపు వస్తుంది. సరస్వతికి, జ్ఞానానికి అంత గొప్ప స్థితి ఉంది. అందుకని డివైన్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు, జ్ఞానమే దైవం అంటారు. సో అది దాని మీనింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో నిన్న నేను 4 అఫర్మేషన్స్ చెప్పాను కదా. సుమా మేడం మీరు చెప్పండి, నేను ఏమేమి చెప్పాను. వీడియో ఆన్ చేసుకోండి. సార్ మంజుల గారు ఏదో అడుగుతారంట, ఒక్క నిమిషం అడగండి. అడగండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి. వాయిస్ బ్రేక్ అవుతుందండి. మంజుల గారు వినపడ్డంలా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అనుకుంటా సరిగ్గా మాట్లాడండి. మా వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, వినిపిస్తుంది. నమస్తే అమ్మా, చెప్పండి. సిగ్నల్ ఉంది. ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. హలో చెప్పండి తల్లి, వినపడుతుంది. హలో హలో చెప్పండి మేడం. సార్, నాకు పౌర్ణమి సార్ నాకు ఆర్థరైటిస్ అని చెప్పాను కదా సార్. అది పౌర్ణమి రోజు అమ్మా మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుందమ్మా. మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది.
మంజుల గారు వాయిస్ సరిగా అంటే రావట్లేదు. 3 days నుంచి నాకు పెయిన్ ఎక్కువ అవుతుంది సార్. అదే లలిత మేడం, ఆ మేడం ని మళ్ళీ తర్వాత ఇండివిజువల్ కాల్ చేయమని, అసలు వినపడతల్ల వాయిస్. సార్ తనకు అది అలా పూర్ణమి నుంచి రిలీజ్ పెయిన్స్ అవుతుంది ఎక్కువైనాయట అని సార్. అన్నారు. పెయిన్స్ ఎక్కువైనాయి అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే పంచిపోతాలు అర్థమైందా సార్? అర్థమైంది మేడం. ఈ 5 ఎలిమెంట్స్ ఎప్పుడైతే బాడీలో పంచిపోతాలు అంటాం కదా, అగ్నితత్వం, వాయుతత్వం, హలో, జలతత్వం, ఆకాశతత్వం. వినండి వినండి సార్ చెప్తా ఉన్నారు వినండి. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది మేడం. అదే సిగ్నల్స్ సరిగా లేనట్లున్నాయంటే. అమ్మా వినపడుతుంది. నేను చెప్పింది మీకు వినపడుతుందా? ఎప్పుడైతే చాలా మంది ధ్యానంలోకి వచ్చాక ధ్యానం చేస్తుంటే నొప్పులు పెరుగుతున్నాయి అంటారు. ధ్యానానికి ఆ నొప్పులకి సంబంధం ఉన్నప్పటికీ సార్ చెప్పండి. ఇక్కడ మెయిన్ ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాడీలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా బాడీలో పెయిన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. అగ్నితత్వం తగ్గింది అనుకోండి, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి, హీట్ పెరుగుతూ ఉంటది. అట్లా జలతత్వం తగ్గితే ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి. కాబట్టి మనం అన్ని సీజన్లో, ఇప్పుడు మనకి సంవత్సరానికి 3 కాలాలు, శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం. ఈ యొక్క కాలాన్ని బట్టి కూడా మన ఆహారపు అలవాట్లు, మనకు కాలానుగుణంగా మన శరీరం యొక్క స్థితిని, ఆహారాన్ని కూడా మార్చుకోవాలి. అలా మార్చుకోనప్పుడు ఏమైందంటే, పంచభూతాలు ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉండవో 5 ఎలిమెంట్స్ మనలో కూడా రకరకాలు, ఇప్పుడు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు, ఇవన్నీ కూడా వచ్చేది ఆ 5 ఎలిమెంట్స్ పంచభూతాలు సరిగ్గా లేనప్పుడు. దాన్నే వాతము అంటాం. దానికి సంబంధించిన ఫుడ్ తినకూడదు. మెయిన్ మీరు చింతపండు అనేది అసలు తగలకూడదు. ఎప్పుడైతే బాడీకి పెయిన్స్ ఎక్కువ వస్తాయో చింతపండుని తీసేయండి. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ మానేసేయండి. అర్థమైందా? మన సంపూర్ణ ఆరోగ్యానికి సాధనతో పాటు ఆహారపు అలవాటు. అర్థమైందా? మన బాడీని అడగాలి. మన మనసుని, బుద్ధిని అడిగి తినొద్దు, బాడీని అడగాలి. బాడీ ఏది అడుగుతుంటే ఆ ఫుడ్ ఇవ్వండి. అవి ఇచ్చే విధానాన్ని కూడా సరైన విధానంలో ఇవ్వండి. ఇప్పుడు బాగా బాడీ పెయిన్స్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, డైలీ సాధన అయిపోయాక ఉప్పు కల్లుప్పు ఉంటది కదా, కల్లుప్పు వేడి నీళ్ళు వేసి స్నానం చేయండి. అదొక ప్రాసెస్. తర్వాత ఆహారంలో మార్పు తెచ్చుకోండి. ఎక్కువ బార్లీ నీళ్లు, వాటర్ ఎక్కువ తీసుకోండి. అంటే ఎక్కువ అంటే వెంటనే తాగొద్దు. అర్థమైందా? మినిమం రోజుకు 4-5 లీటర్ల నీళ్లు. ఈ ద్రవ పదార్థం ఎలా ఉండాలంటే అచ్చంగా వాటర్ కాదు. ఒక 2 లీటర్ వాటర్ అనుకోండి, ఒక 1 లీటర్ బటర్ మిల్క్, ఒక 1 లీటర్ బార్లీ నీళ్లు. అర్థమైందా? ఒక 1 లీటర్ లెమన్ వాటర్. అట్లా తీసుకుంటే గనక మనకి 5 ఎలిమెంట్స్, అగ్నితత్వం, ఇవన్నీ కూడా సార్ వాయిస్ బ్రేక్. ఆటోమేటిక్ గా మనకి ఆ నొప్పులు అవన్నీ కూడా రిలీఫ్ అవుతాయి. ఓకేనా? మెడిటేషన్ లో గనక ఎక్కువ పెయిన్స్ వస్తుంటే వెంటనే హాట్ వాటర్ తో స్నానం చేయండి, కళ్ళుప్పు వేసుకొని. ఓకేనా? అట్లాగే ఫుడ్ పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్ వాడండి సార్. ఒక 1 year నుంచి రిఫైన్డ్ ఆయిల్ కాకుండా పల్లిది, గానుగది వాడుతున్నాం. అదేనమ్మా, ఇప్పుడు మనం 1 year నుంచి అనుకుంటున్నాం. మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఎన్నో రకరకాల ఫుడ్లు తినున్నాం. దాని రిజల్ట్ ఇప్పుడు మనకు వస్తా ఉంటది. దాన్ని పోవాలంటే అతి తక్కువ కాలంలో పోదు. మనం నాడీ మండలి ఎంత అశుద్ధంగా ఉందో మనం తెలుసుకోవాలి. దాన్ని శుద్ధి చేసుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సాధన ద్వారా, ఆహారం ద్వారా, నాలెడ్జ్ ద్వారా పొందినప్పుడే మనకు అవన్నీ కూడా దూరం అవుతాయి. ఏ 6 నెలల్లో తక్కువ కాలంలో జరిగేది కాదు. ఎన్నో జన్మ పరంపరలో ఎంతో అశుద్ధమైన ఈ నాడీ మండలి వ్యవస్థని శుద్ధిపరచుకోవాలంటే ఎంతో సాధన చేయాలి, ఎన్నో ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, మన ఆలోచనలు ఎంతో సరళత, సౌమ్యత రావాలి. అవన్నీ వచ్చినప్పుడే మనం వాటి నుంచి దూరంగా వెళ్తాయి. అతి ముఖ్యమైనది ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ వాటర్ తాగండి. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నిన్న చెప్పిన దానిలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సుమా మేడం అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ వీళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేశారు. సర్లే, వీడియో ఆఫ్ చేస్తే చేశారు. సుమా గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంతకు ఫోన్ దగ్గర ఉన్నారా? నమస్తే సార్. నమస్తే మేడం. నిన్న ఒప్పో టెక్నిక్ చెప్పుకున్నాం కదా. అవును సార్. మీరు వచ్చారు కదా నిన్న క్లాస్ కి? వచ్చాను సార్, వచ్చాను.
ఆ హొప్పనొప్పో టెక్నిక్ లో మనం 4 అఫర్మేషన్స్ చెప్పుకున్నాం. ఏంటో చెప్పండి అవి. నన్ను క్షమించండి, ఆ, దయచేసి నన్ను క్షమించండి, ఆ, కృతజ్ఞతలు, ఆ, ఆ, అదే ధన్యవాదములు సార్. ధన్యవాదాలు, కృతజ్ఞతలన్నా ఓకే. ఇంకోటి నేను నిన్ను సార్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, 3rd వన్, 4th వన్ అయితే కృతజ్ఞతలు, అదే ఎస్ మేడం. ధన్యవాదములు. ఓకే. సో వాటిని ఇంగ్లీష్ లో చెప్పండి. వెంకట్రావు గారు గుంటూరు నుంచి. ఐఎమ్ మొదలు సారీ, వెంకట్రావు గారు. ఎస్ మేడం. ఐఎమ్ చెప్పండి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్ మేడం, ఎస్ కరెక్ట్. సార్ మేడం చెప్పింది. మరి excuse me, forgive me, ఎస్ సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ. please forgive me. ఎస్. సరే. ఇంకోటి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. Love you, thank you. ప్రాక్టీస్ చేశారా? ఎక్కడ సార్ గుంటూరులో మీరు ఉండేది? ఓల్డ్ గుంటూరండి. ఓల్డ్ గుంటూరు. ఓకే. ఓల్డ్ గుంటూరులో క్లాసులు జరుగుతున్నాయి బాగానే, వెళ్తున్నారా? ఎక్కడ జరుగుతుంది సార్? ఓల్డ్ గుంటూరు అంటే అదే కదా, మన సీతారామాంజనేయ స్వామి గుడి ఉంటది. స్టేడియం ఉంది కదా. ఎస్, అక్కడ జరుగుతున్నాయి. అక్కడ మనకి కేర్ సెంటర్ కూడా ఉంది. ఎక్కడ సార్? ఓల్డ్ గుంటూరులో లోపలికి వెళ్లే కొంది సీతారామాంజనేయ స్వామి గుడి వస్తుంది కదా, ఒక సెంటర్ లో. ఆ స్ట్రైట్ కి వెళ్తే అక్కడ మనకి సెంటర్ ఉంది. ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ బ్యానర్ ఉంటది. ఓకే ఓకే. అట్లాగే ప్రతి ఆదివారం కూడా లక్ష్మీపురంలో మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంటది. అక్కడ ప్రతి సండే 1 డే వర్క్ షాప్ జరిగిద్ది. అట్లాగే అరండల్పేట 12వ లైన్ లో ఆర్య సమాజంలో కూడా క్లాసులు జరుగుతాయి. 1 డే క్లాస్ ప్రతి సండే. సమాజంలో పిచ్చుకలగుంట దగ్గర అండి. పిచ్చుకలగుంట ఆర్య సమాజం ఉంది కదా, దానిలో ప్రతి సండే క్లాసులు జరుగుతాయి. కుదిరితే ఒకసారి అండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా ప్రతిరోజు మంచిగా సాధన చేసి సాధన యొక్క రహస్యాలను మరింత ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ కి, మరి మేడం గారికి, మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంకేమి లేవు కదా డౌట్స్? ఓకే. ఓకేనా? ఓకే మేడం, కొద్దిసేపు ధ్యానం చేయించండి, చేయించినాక. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేను 4ంటికి లేస్తా సార్. 4ంటికి లేచి డైరెక్ట్ ధ్యానం మీద కూర్చుంటా. అట్లా కూర్చోవచ్చుగా? తప్పది, 100% తప్పు. అలా చేయొద్దు. ధ్యానం నిద్ర లేవగానే మీరు ఫస్ట్ కొద్దిగా అటు ఇటు నడిచి కొద్దిగా బ్రష్ చేసుకోండి. మార్నింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ఒక 15 గంటలు పూర్తి చేసుకొని బ్రష్ చేసి మంచిగా ఒక 2-3 గ్లాసులు నీళ్లు దాకా అప్పుడు ధ్యానంలో కూర్చోండి. తెలంగాణలో కూడా ధ్యానం చేయకూడదు, తిన్న వెంటనే ధ్యానం చేయకూడదు. అవును. అలా వెంటనే వచ్చి కూర్చోవద్దా, మధ్యలో కొద్ది గ్యాప్ తీసుకొని ఏదో ఒక యాక్టివిటీ చేయండి. బ్రష్ చేయటం, వాష్రూమ్కి వెళ్ళటం. ఆ యాక్టివిటీస్ అన్ని అయిపోయాక కొద్దిగా నీళ్లు తాగి అప్పుడు మెడిటేషన్ లోకి రండి. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ లేకపోయినా పర్లేదు మనకి. మ్యూజిక్ తో చేయొచ్చు. మ్యూజిక్ రెండింటికి అలవాటు పడాలి. పత్రి సార్ సంగీతంతో ధ్యానం ఎందుకు పెట్టారంటే, సంగీతానికి ఒక గొప్ప ఎనర్జీ ఉంది ఈ సృష్టిలో. అంటే 9 గంటలప్పుడు, నైట్ 9 గంటల మ్యూజిక్ అప్పుడు మంచి ఒక నిమిషం, అంత లేదు, ఉండదు. సంగీతానికి ఎంత గొప్ప, సంగీతానికి శబ్దానికి ఎంత గొప్పతనం ఉందో ఒక చిన్న 1 minute లో చెప్తాం. చెప్పండి సార్. పరమశివుడు తాండవం చేస్తున్నప్పుడు నాదం వచ్చింది, నాదం నుంచే వేదాలు వచ్చినాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఈ 4 వేదాలు కూడా నాదం నుంచి వచ్చినాయి. ఇంకో 5వ వేదం ఏంటి? మహాభారతం. అంత గొప్పది శబ్దం, అంత గొప్పది సంగీతం. అందుకంటే శివుడు కూడా అందుకని నిరంతరం కూడా ధ్యానము, నృత్యము, సంగీతము, నాట్యము, ఈ 3టితో ఆయన శివశక్తి స్వరూపులై ఉంటారు. కాబట్టి మనం పత్రి సారు సంగీతానికి ఎందుకు అంత హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే, ఎప్పుడైతే ఒక అద్భుతమైన సంగీతాన్ని పెట్టుకొని మన ధ్యానంలో కూర్చుంటామో, ఆ సంగీతం యొక్క సహాయంతో మనం ఆలోచన రహిత స్థితికి తొందరగా వెళ్తాము. ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు ఒకానొక స్థితిలో సంగీతం మనకు వినపడదు. అవునవును.
అది ప్రాక్టీస్ చేయాలి. సంగీతం లేకుండా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, తప్పేం కాదు. సో ఆయన ఆయన ఆ పత్రిజ్ గారి వీడియో చూసిన ధ్యానము ధ్యానము ధ్యానం అని ఆ సంగీతం ఆ చాలా బాగుంది సార్. నేను కూడా పని చేసేటప్పుడు కూడా ఆ సంగీతాన్ని ఆలపిస్తుంటూ చేస్తుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఏదో అయిపోయింది మా సార్కి అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా పాపం. తెలియదు. కానీ మా ఇంట్లో వాళ్ళని ధ్యానంలో తీసుకురావాలి సార్. ఎలా తీసుకురావాలి నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ ప్రయత్నం చేయబాకండి, టైం రావాలంతే. ఆ మీరు మనసులో అనుకోండి, ఆ ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే రాగలరు ఈ మార్గంలోకి. కానీ నిరంతరం ఒక 4, 5, 6 ఉన్నారు సార్. వాళ్ళని ఆ మూర్ఖులని తీసుకురావాలని బాగా మూర్ఖులు కాదు, నాన్ వెజ్ వాళ్ళని మనం అలా అనకూడదు. మూర్ఖులు అనే పదం వాడకూడదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరెక్టే, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరెక్టే. వాళ్ళని తీసుకురావాలి సార్. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా బాగా నాన్ వెజ్ వాళ్ళు. నేను నా బంధువులు కూడా అంతా నాన్ వెజ్ వాళ్ళే ఉన్నారు సార్. ఓకే, నేను కూడా నాన్ వెజ్ చేశాను మొన్న దాకా, కానీ అంత ఫస్ట్ నుంచి కూడా అంత ఎక్కువ కాదు, ఏదో కొద్ది లైట్ గా తీసుకునేది అయిపోయేది. ఇక్కడ ఇప్పుడు మనం మాంసం తింటున్నారని వాళ్ళని వ్యతిరేకించకూడదు, వాళ్ళ మీద ద్వేష భావం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రోజు తెలుసుకున్నాం, మానేసాం. అవునవును. అట్లాగే వాళ్ళు కూడా మనం వ్యతిరేకించకుండా ప్రేమతో చెప్పాలి, అది తినకూడదు, అది తింటే ఇదిగో సైంటిఫిక్ గా మెడికల్ గా ఇది అని అట్లా ప్రేమతో చెప్పినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. అంతేగాని వాళ్ళు వేరు మనం వేరు అనుకుంటే మన జ్ఞానం పొందినట్టు కాదు. ఎవరిని మనం వ్యతిరేకించకూడదు. అవునవును. అతడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం వాడు మారటం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం ఎంత ఓర్పు సహనంతో ఉండగలిగితే వాళ్ళలో కూడా ఆ మార్పు వస్తుంది. అర్థమైంది? అది మాటలతో చెప్పడం ఈజీగానే ఉంటది, ప్రాక్టికల్లోకి వచ్చేది కొద్ది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఓకే మేడం. సో థ్యాంక్ యూ. అందరూ బాగా ధ్యానం చేయండి. రోజు అయిపోయింది కదా, నా క్లాస్ అయిపోయినట్టే మేడం ఈ రోజు. మళ్ళీ మరో సెషన్ లో కలుసుకుందాం. అట్లా ప్రతి నెల మహావతార్ ఫౌండేషన్ నెక్స్ట్ మంత్ నుంచి 5 to 6:30 మార్నింగ్ సెక్షన్ ఉంటుంది. అట్లాగే ఈవినింగ్ కూడా ఉంటుంది. అందరు జాయిన్ అవ్వండి, ఓకేనా? మార్నింగ్ సెషన్ చాలా ఎఫెక్టివ్ గా మీకు పనిచేస్తుంది, ఎందుకంటే డే అంతా అది వర్క్ అవుతుంది. అర్థమైందా? సో ఆ సెషన్ లో కూడా మీరు అందరు జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభదినం. థ్యాంక్ యూ. మేడం 11 కి లేదా మేడం ఇంకా క్లాస్? 11 కి ఉండదు, అది మార్నింగ్ కి షిఫ్ట్ అయిపోయింది. చాలా మంది మార్నింగ్ క్లాసే బాగుంది, మార్నింగ్ క్లాసే పెట్టండి అని అడుగుతున్నారంట. అందరి రిక్వెస్ట్ మేరకు ఈ క్లాసును మార్నింగ్ కు ప్రీపోన్ చేయడం, అంటే అలా అర్లీ మార్నింగ్ చేస్తే ధ్యానం బాగుంటుంది, తొందరగానే ధ్యానం అందుతుంది అనేసి అడిగారంట. అందువల్ల 5 గంటలకే స్టార్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ నుంచి మనకు సెషన్. మీరుంటేనే బాగుంటుంది మేడం, యోగా కూడా చేయిస్తారు. మేడం గారు చెప్పండి సార్. ఇప్పుడు నైట్ 9 గంటలు ఉందిగా మేడం, అద్భుతమైన సాధన అది. అయితే అది వీడియోలో పెడితే తెల్లారి మనం చూసుకోవడానికైనా, విరామం టైంలో వినటానికైనా, మనం చేయటానికైనా బాగుంటుంది అని వాట్సాప్ లో పెడితే వీడియోస్ అన్ని మేడం వస్తాయి కదా సార్, ప్రతిరోజు షేర్ చేస్తాం కదా. చేస్తున్నా మేడం, అంటే నేను చూడలేదు. ప్రతిరోజు వస్తాయి. ధ్యానం ఒకటి సార్ చెప్పేది అన్ని వస్తాయి, ప్రతిదీ షేర్ చేస్తాం సార్. ఓకే మేడం. మీరు గ్రూప్ లో ఉంటే వస్తాయి సార్. ఉన్నాయి ప్రతిరోజు వస్తాయండి. అదే ఇక నుంచి 1వ తారీఖు నుంచి మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ధ్యానం క్లాస్ స్టార్ట్ అవుతుంది మనకు. అలాగే రాత్రిపూట ఉండే క్లాసు అలాగే కంటిన్యూ అవుతుంది 9 నుంచి 10:30 వరకు. ఓకే మేడం, ఈ రోజు లాస్టా మేడం ఇది? లేదు, ఆదివారము మనకు లాస్ట్ అవుతుంది.
కానీ మాకు ఉదయం కంటే ఈ టైమే ఫ్రీగా ఉంటది మేడం. ఉదయం బాక్సులు కట్టాలి, పొద్దునే చాలా ఉంటది. ఇప్పుడు మనసు కుదరదు, టైం మొత్తం వంటింట్లోనే తిరుగుతుంటది మేడం, మైండ్ అంతా. అది చేయలేము మేము. ఈ టైం అయితే సుఖంగా ఉంది మరి మాలాంటి వాళ్ళకైతే. ఆలోచించండి కొంచెం. 5:30 to 7 యోగా ఉంది మేడం నాకు కూడా. మేడం గారు నాకు కూడా, నేను ఇండియా బయట ఉంటాను, నాకు 5 అంటే నాకు కుదరదు. పొద్దున్నే బాక్సులు కట్టే పని ఉంటది మేడం సారుగ్గిన. కొంచెం ఉదయం అంటే ఎర్లీగా పని బాగుంటుంటది కదా, 8కి వెళ్ళిపోతారు మా సారు. అప్పుడు చాలా బిజీగా ఉంటది పని. అట్లా మరి మాలాంటి వాళ్ళకు ఇట్లా నైట్ ఏమో మరి చాలా లేట్ అవుతుంది మేడం. నైట్ క్లాసులకు అటెండ్ అవుతున్నా నేను, కానీ కొంచెం లేటే అవుతుంది. మళ్ళీ ఉదయం అంత తొందరగా అంటే కూడా ఇబ్బంది అవుతుందేమో మేడం మరి. అంటే ధ్యానం వరకు ప్రాబ్లం ఏమి ఉండదు కదా, 5 నుంచి 6 వరకు ఏముండదు, కానీ క్లాసులు వినాలంటే ఇంకా ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటది, పని చేసుకుంటా వినాలి. కూర్చొని వినడం, మళ్ళీ మా డౌట్లు ఏమైనా ఉంటే అడగడం అట్లాంటివి కుదరదు కదా మేడం. అంతా ఎట్లుంటది ఈ వంటింట్లో, అసలు రఫ్ రైట్ అన్నట్టు ఉంటుంటది. మేము అట్లా చేసి వచ్చిన వాళ్ళమే క్లాస్. ఒకసారి మాట్లాడతాం సార్తో. మార్నింగ్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది, మాకు ఆ క్లాస్ బాగుంటుంది అని చెప్పారంట. పొద్దున్నే పంపేటోళ్ళని పంపాలి కదా ఇంట్లో నుంచి. అవును. 8కు వెళ్ళిపోతారు సారు. 8 తర్వాత అయితే తర్వాతకి మళ్ళీ ఇంట్లో పని ఉంటూనే ఉంటది కదా. ఇది ఈ టైం అయితే సుఖంగా ఉంది. అంటే నా ఒక్కదాని కోసం అని కాదు, కానీ నా పని నేను. అవును మేడం. అంటే మార్నింగే స్కూల్ కి పిల్లల్ని రెడీ చేయడం, అవి బాక్సులు ఉంటుంది కదా మేడం. ఈ టైమే కొంచెం ఫ్రీ ఉంటుంది మేడం. గ్రూప్ లో ఒకసారి ఓటింగ్ పెట్టండి. ఓటింగ్ పెడితే ఎవరు ఎక్కువ ఏది చూస్ చేసుకుంటే దానికి వెళ్ళిపోతారు. ఓటింగ్ అడుగుతాను సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. 2 నిమిషాలు ధ్యానం చేసేసి క్లాస్ క్లోజ్ చేస్తాను. అందరూ కూడా 2 కళ్ళు మూసుకోండి. అద్దాలు ఉంటే తీసి పెట్టేసి చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందా. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని
రెండు చేతులు విడదీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మన కన్న తల్లిదండ్రులకు, మనకు ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు చక్కగా ధ్యానం చేయించిన సత్యవతి మేడం గారికి, శివ గారికి అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దామని. రేపటి క్లాస్ లో మళ్ళా కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.